ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 5, 6, 7 వచనములు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాని చూసి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. సహోదరులారా, వ్యాధుల్ని పూర్తిగా నయం చేయడానికి దేవునికి ఉన్న శక్తిని తాను ప్రదర్శించడం ద్వారా పాపాలను క్షమించే దేవుని అధికారం కూడా తనకున్నదని యేసు నిరూపించాడు. రోగాన్ని నయం చేసిన ఈ అద్భుతము ఆత్మ సంబంధంగా నయం చేయడానికి దృష్టాంతంగా సూచనగా ఉంది. ఇక్కడ క్షమాపణ వెనువెంటనే కేవలం కృప ద్వారా సమకూడింది. నిస్సహాయుడైన మనిషికి ఇది దేవుడు ఉచితంగా ఇచ్చినది. మనుషులైతే తమకు విరోధంగా చేసిన తప్పిదాలను క్షమించవచ్చు, కానీ దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను దేవుడు మాత్రమే క్షమించగలడు. అసలు పరిశీలించి చూస్తే పాపము అన్నది అంతా దేవునికి వ్యతిరేకమే. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనమును మనము రిఫరెన్స్గా చూసుకోగలము. హృదయంలో పశ్చాత్తాపము, నమ్మకము ఉన్నప్పుడే పాపాలకు సంపూర్ణ క్షమాపణ కలుగుతుంది. అవి ఉన్నాయో లేదో దేవుడు మాత్రమే చూడగలడు. యేసుకు మనిషి అంతరంగ స్థితి చక్కగా కనిపిస్తుంది గనుక ఆయన అతన్ని క్షమించినట్లు ప్రకటించగలిగాడు. అసలు ఆయన వచ్చినదే దేవుని క్షమాపణ మనుషుల అందుబాటులోకి తేవాలని చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.